వరకు కూడా మేము ఇక్కడ నుంచి జరగం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా డబ్బులు మద్యం పంచుతున్న వారిపై జిల్లా కలెక్టర్ ఎస్పీకి తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంజీవులు ఫిర్యాదు చేశారు. ఓటర్లను మభ్యపెడుతూ డబ్బు, మద్యం, మటన్, చికెన్ పంపిణీ చేస్తున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు కూడా కొనసాగుతా ఉన్నాను. ఈ రోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, కామారెడ్డి జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు, జూకల్ ప్రజలకు కూడా తెలుసు, నిన్న బిచ్కుంద మున్సిపాలిటీలో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు ఒక ఇంట్లో వెళ్ళి ఆల్రెడీ నిన్న 5 o'clock ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరి సమయం కంప్లీట్ అయ్యింది. మరి రాత్రి సమయంలో ఆ ఇంటికి పోవడాన్ని అక్కడ ఓటర్లు, అక్కడి స్థానిక ఓటర్లుతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ సమాచారం అందంగానే వెంటనే అక్కడికి వెళ్ళి మరి మీడియా సమక్షంలో ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ పోలీస్ వ్యవస్థ మరి పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఆ రాత్రిపూట ఆ ఇంట్లో వెళ్ళడాన్ని మరి తీవ్రంగా మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఒక విస్మయానికి గురి కావడమే కాకుండా, ఒక ఎమ్మెల్యే స్థానంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ మరి ఉల్లంఘన కింద, అదేవిధంగా మున్సిపల్ ఏదైతే మరి సూచనలు ఉన్నాయో అవన్నీ కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు ఎన్నికల నిబంధనలు అందరూ పాటించండి అని చెప్పేటటువంటి ఎమ్మెల్యేనే ఈరోజు అధికారులే ఇట్లాంటి మరి డబ్బులు పంపిణీ, బిర్యానీ పంపిణీ, తర్వాత మద్యం పంపిణీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా, నిన్నటి జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి, ఇది జిల్లా ఎస్పీ గారికి ఒకటి, తర్వాత జిల్లా కలెక్టర్ గారికి